ఇప్పుడైతే మనతో పాటు నాకు శ్రీకాంత్ అన్న గారి అమ్మ కూడా ఉన్నారు. అన్నయ్య చెప్పినారు. నేను మొత్తం ఇన్స్పిరేషన్ మొత్తం మా అమ్మ ద్వారా నేను చాలా పాటలు తీసుకొని నేను పాడుతున్నాను. ఇంత పొజిషన్కి వచ్చిందంటే కూడా అన్న ఏం చెప్పినంటే వాళ్ళ అమ్మ వల్లనే ఈ పొజిషన్కి వచ్చిన అని చెప్పారు. ఇంకా ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ అని కూడా చెప్పినారు. మరి అన్న గురించి ఇంకా అన్న ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది, మరి ఇంకా అమ్మ వాడే పాటలు ఏందో, మరి వాళ్ళిద్దరు కలిసి ఏమన్నా పాట పాడారా అని కూడా అమ్మని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అమ్మ మీ పేరమ్మా? లక్ష్మి. లక్ష్మి అమ్మ, అసలు అన్న చెప్పిండు ఇప్పుడే మనకి ఏమనంటే మొత్తం మా అమ్మనే నాకు మొత్తము ముందుండి నడిపించేది మా అమ్మ ద్వారానే ఈ పొజిషన్కి వచ్చిన, ఇంత పెద్దగా అయినానంటే మా అమ్మనే అని చెప్పిండు. ఫస్ట్ దేవుడు, తర్వాత నేను. ఫస్ట్ దేవుడు, తర్వాత మీరే. కానీ దేవుని కన్నా ముందు కూడా అసలు దేవుని పేరు కూడా ఎత్తుతలే, కానీ అమ్మ పేరు అయితే అంతే చెప్తుండు. అంటే అన్నకి మీరు అందించిన పాటలు అలాంటివి ఉన్నాయన్న. ఎక్కడి నుంచి అమ్మ మీకు ఆ పాటలు ఎలా నేర్చుకున్నారు, మీకు ఎలా వస్తాయి అన్నారు సేకరణ ఎక్కడి నుంచి? మేము చిన్నప్పటి నుంచి పొలం పనులకు అవుతాం. ఆ పొలం పనులకు అయినప్పుడు ఇట్లా నైట్ పూట ఈ ఖాతాలు అవి ఇవి చూస్తున్నాం. నైట్ వచ్చినాక చిన్న ఇంత పడుతుందే, చదువు శాస్త్రం ఏది లేదు. నాట్లేవోడు, తవ్వవోడు, ఇవే పనులు చేసుడు. అక్కడ మేము పాడుకుందుంటివి. పిల్లలు గాని పెద్దలు వాడంగా ఈయన గాని అవన్నీ ఇక బాగా జ్ఞాపకం ఉన్నాయి నాకు. ఆ జ్ఞాపకం ఉండి చిన్నప్పుడు ఇలా బిడ్డ అంత ఉండగా ఇట్లనే సతాయించు తినకపో ఒక పాటలు పాడుకుంటా చేసుకుంటా తినబెడుతుంటే ఇక అట్లా కొన్ని రోజులు ఆరోగ్యం మంచిగా లేక కూడా బాగా బాధపడ్డాడు. బాగా తిరిగిన చేసిన ఇక చివరికి మా దేవుని దగ్గర ఉంచిన. ఇక ఆ దేవుడు మంచి సరాన్ని ఇచ్చండి. ఇక ఫస్ట్ భజన పాటలే వాడిండు నా కొడుకు. ఇక తర్వాత నేను చిన్నప్పుడు వాడినాయి. ఈ తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణలకు పోయిండు. ఇంకా పోతే అప్పుడు చిన్నగా ఉన్నాడని ఆ పెద్ద పెద్దోళ్ళకు చక్కగా పాటలు రాని వాళ్ళకు కూడా జాబ్లు వేసారు, కానీ ఆయనకి ఇయ్యలే. అప్పుడు ఇయ్యకపోతే అమ్మ నేను ఏం చేయాలి, ఒక ఛానల్ పెట్టుకుంటా అమ్మ అంటే, సరే నాన్న పెట్టుకో అని చెప్పేసి ఇక చెప్పమని అంటే ఇక నేను ఆ కొడుకుకు చెప్పిన. ఇక అంటే అన్నకి ఫస్ట్ మీరు ఏం పాట చెప్పినారు అమ్మ? అదే ఫస్ట్ కొడుకు చెప్పిండు కదా మీకు, రమణి ఆ పాట లేదు. ఒడ్డు చెంచల్లి కూరొక్కటి నమో నారాయణ రాములు అని నేను చెప్పిన. ఆయన వేరే రాసుకొని ఆ పాఠం చేసి ఛానల్కి ఎత్తింది. అన్న నాకు అమ్మ నోటి వెంట శ్రీకాంత్ అన్న నోటి వెంట ఇద్దరు నోటి వెంట ఒక పాట వినాలని ఉందన్న. అసలు అదే వాడదాం. ఒడ్డు సెంచల్లి కూరొక్కటి నమో నారాయణ రాములు, ఏరితే ఓలడాయితున్నది నమో నారాయణ రాములు, తరిగితే తక్కెడాయితున్నది నమో నారాయణ రాములు, అండుతే గంటెడాయితున్నది నమో నారాయణ రాములు, తిన్నోళ్ళే తీపులు తీస్తున్నారు నమో నారాయణ రాములు, పన్నోళ్ళే పక్క మలుపుతున్నారు నమో నారాయణ రాములు. అంటే మీరు ఇప్పుడు అసలు ఇద్దరు కలిసి వాడుతుంటే అసలు చూడనికే బాగుంది, విననికే కూడా ఇంకా బాగుంది అసలు పాటలు అయితే. అన్న అసలు చెప్పినారు అమ్మ అన్ని పాటలు సేకరించి మీకు ఇస్తున్నారని. దచ్చన్న వారి ఇంట్లో కూడా అమ్మనే ఇచ్చారన్న. అదే ఆ పాట ఎలా అసలు ఇప్పుడు ఇట్లా రాసుకోవాలని అనిపించింది అమ్మ? దచ్చన్న వారి ఇంట్లో ధనం ఉన్నా గానీ ఆ పాట ఇట్లా వాడదు. చిన్నాడు నా బిడ్డ చిక్కులు పెడితే గోరూజీ కూడాయి, గోరూజీ కూడాయి, గొలలెత్తి కాసే గోరూజీ కూడాయి, నల్ల వంకాయ కూర తిన్నావా తండ్రి, నల్ల మొక్క పోనీకి దారావో చినవా, నల్ల మొక్క పోనీకి, నల్ల వంకాయ కూర తినలేదే బిడ్డ, నల్ల మొక్క పోడాని నాకెరక లేదే, నల్ల మొక్క పోడాని. దచ్చన్న వారింట్లో ధనమున్నాదాని, ధనముదు సీతండ్రి దారావో చినవా, ధనముదు సీతండ్రి. ఇట్లా వాడినాయి. ఇట్లా వాడినారు రాసిండు. ధనం చూసిస్తారు కానీ గుణం అంతే. అది నాకు 50 లక్షలు అంటే ఇంకో 50 లక్షలు ఉన్నాడు 50 లక్షలు ఉన్నోనికి ఇస్తారు. అరే 50 లక్షలు ఉన్నాడు 10 లక్షలు ఉన్నోనికి ఇచ్చి మనకు ఒక 5 లక్షలు కలిపితే వాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు కదా, వాడు కూడా అదే అవుతాడు కదా. అట్లా లేదు సమాజంలో. కాబట్టి మనిషి లోతు తెలియదు కానీ సముద్రం లోతు తెలుస్తుంది కానీ మనిషి లోతు తెలియదు అంటారు. అట్లా ధనం చూడలే కానీ ధనం చూసినాం కానీ గుణం చూడలే. ఆ విధంగా ఆ టైప్ లో నేను పాట తీసుకొని
ఒక రోజులో అయిపోయింది పాట. ఒక రోజు చేసేసినారు. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా నాకు అంత ఐడియా వచ్చేస్తుంది, రాస్తున్నాను. అంటే అమ్మ చెప్పంగానే మీరు కొంచెం మీ ఓన్ గా రాసుకొని చేసుకుంటారు అన్నట్టు చేసేసారు. ఇంకా అమ్మ అసలు మీకు ఎలా వస్తాయి అన్నట్టు ఈ పాటలు ఎలా గుర్తుకొస్తున్నాయి అసలు ఇప్పటికి కూడా? ఇంకా అసలు అంటే మీకు మీ అమ్మ ద్వారా ఎవరైనా నేర్పించారు అప్పుడు ఎలా అన్నట్టు? మా అమ్మ ఏం నేర్పియలే, మా అమ్మకు రావు. మా అక్క కత్తుండే, మా అక్కతోటి నేను నాటే వదిలి వేరే వాళ్ళు పెద్దలు పాడుకుందరు, వాళ్ళు వాడుకోగా వాళ్ళు ఎంబడ వాడుతుంది. అవిని ఇక మైండ్ లో బాగా ఫిక్స్, ఇక అట్లనే జ్ఞాపకం ఉన్నాయి. ఇప్పటి కూడా జ్ఞాపకమే. అమ్మ నాట్లేసేటప్పుడు ఏం పాట పాడుకుంటూ నాట్లేస్తుండేమ్మా మీరు అప్పుడు? అన్ని వాడతాము. వాళ్ళూరి పనమాట వెన్నెల అలో మరి అతి మరల కింద వెన్నెల అలో మరి అతి బాలాలు ఇద్దారే వెన్నెల అలో మరి ఆటాకే వచ్చిండ్రు వెన్నెల అలో మరి సుక్కల్లా చంద్రుడే వెన్నెల అలో మరి చూడానే వచ్చిండు వెన్నెల అలో మరి చూసినట్టే చూచిండు వెన్నెల అలో మరి మట్టాలు పట్టిండు వెన్నెల అలో మరి ఇట్లా వాళ్ళు వాడుతుంటే ఇంకా వాడి అవి జ్ఞాపకం ఉన్నాయి ఇంకా కూడా. అంటే ఇప్పుడు శ్రీకాంత్ అన్న ఈ పొజిషన్ ఉండడానికి కారణం మీరే. అసలు చెప్పాలి ఆ మాట అంటే ఆ మాట కరెక్ట్ అన్నా? 100%. ఎందుకంటే అమ్మ ఇలాంటి పాటలు మీరు ఇస్తున్నారు కాబట్టి, సేకరణ చేసుకొని అన్ని గుర్తు పెట్టుకొని మీకు ఇస్తున్నారు కాబట్టి ఆ పాటల్ని మీరు రీరైట్ చేసి మీరు ఈ పొజిషన్ కి వచ్చేసారు అసలు ఓన్ గా రాసుకుంటూ. అన్నా ఇప్పుడు మల్లన్న పాటలు అలా ఎలా వస్తాయన్న అక్కడికి వెళ్ళి? మరి మీరు ఓన్ గా రాసారా లేకపోతే వాళ్ళు రాసినవి కూడా పాడతా, నేను కూడా చేయమంటే నేను హోనా రాసి పాడేస్తా. ఇప్పుడు మల్లన్న పాటలు ఒగ్గు కథల నుంచే వచ్చినాయి అన్నారు, ఒగ్గు కథ నుంచే వస్తున్నాయి తీసుకుంటున్నారు. కొన్ని రాయడం ఉంటాయి, కొన్ని ఒగ్గు కథలు సోర్స్ ఉంటాయి, ఒగ్గు కథ సోర్స్ నుంచి. ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా మంది కూడా ఒగ్గు కళాకారులు అందరు కూడా పాటలు తీయడం జరుగుతుంది. చాలా మంది అసలు తీస్తేనే బాగుంటది. ఇప్పుడు నన్నైతే వాళ్ళు ఆపుతలేరు, నేను వాళ్ళని ఆపేది ప్రసక్తి లేదు. అందరం బాగుండాలి, అందరం మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలి, అందులో నేను ఉండడానికి కూడా స్వార్థమే. నేను వాళ్ళు బాగుండాలి, నేను అందరం బాగుండాలి అంతే. అన్న ఇప్పుడు అమ్మ ఇంత సపోర్టింగ్ ఉంది, మరి వద్దే ఇంట్లో మా మిస్సెస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా ఎంకరేజ్ చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు సింగింగ్కి వెళ్తున్నారు, ఒక దగ్గరికి వెళ్తున్నారు, ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఒక 2 days వరకు షూటింగ్ అవన్నీ బిజినెస్ ఉంటారు. ఎలా సపోర్ట్ ఇస్తారన్న అప్పుడు? ఆ టైంలో సపోర్ట్ చేస్తారు, ఇట్లా కాదు ఇట్లా చెప్తారు. ఇక ఏదన్నా అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పది. మనం చేస్తున్న పని ఏంటిది? 10 రూపాయలు కావాలంటే బుక్క తింటున్నాం అంటే పాట. ఇలా యాక్టింగ్ చేస్తున్న చేతి పట్టుకోవడము, ఏదో ఇట్లా కలిసి నడవడం అది ఉంటది. అందులో తప్పు అనుకోవడం ఏం లేదు, అట్లా కూడా అర్థం చేసుకోవాలి, చేసుకుంటారు. అన్న పిల్లలు ఎంతమంది అన్న మీకు? 2 పిల్లలు, పాపలు. 2 పిల్లలు. ఇలా టైం స్పెండ్ చేస్తున్నారన్న పిల్లలతో? షూటింగ్ అసలు బిజీ బాగా తిరుగుతుంటా, ఒక్కరోజు కూడా ఖాళీ ఉండా, అన్ని పాటలు పాడుతుంటా, అన్ని ప్రోగ్రాంలు చేస్తుంటా. అయ్యో ఇయ్యల్లా నేను ఇంత పెద్ద సెలబ్రిటీని, అయ్యో నాకు ఇదైంది, నేను పెద్ద ఏదో కీటాలు ఉంది, అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్రోల్ బంక్ లో పనిచేసిన, ట్రాక్టర్ నడిపిన, గొర్రెలు కాసిన, ప్రతి ఒక్క పని చేసిన. నేను ఇలా ఎరువు బస్తాల కంపెనీలో కూడా పనిచేసిన, ఎన్నో కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చిన. మా అమ్మ మనం చాలా కష్టపడి పెంచింది అన్న. అసలు ఆ రోజులు గుర్తు చేసుకోవడం కన్నా ఈ రోజు ఒక పొజిషన్ తీసుకొచ్చిందని చెప్తున్నారు కదా, అసలు ఇంకెందుకన్నా బాధ? అసలు బాధ లేదు, అంతే, హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అమ్మ అన్న పని చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు చెప్పినారమ్మా అవన్నీ పని చేసుకుంటే ఈ సింగర్ కావాలి, ఇలా నీ కళలో ఉంది, నీకు ఈ కళ ఉంది, బయటికి తీసుకురామని ఎప్పుడు చెప్పారు మీరు? అసలు ఈ తెలంగాణ ఉద్యమంలో పోయిండు, ఆయనకు జాబ్ రాలేదని బాగా బాధపడ్డాడు. నేను కూడా బాగా బాధపడ్డా, కొడుకు అత్తదేమో నువ్వు ఒక స్థాయిలో బతుకుతావు అంటే ఇట్లా, మరి ఎట్లా బిడ్డ ఏం పని చేస్తావు అంటే పెట్రోల్ పంపులకు పోయిండు, స్మెల్ వాసన వల్లేదు. పడక ఏం చేసిండు, ఒకటి డొక్కు ట్రాక్టర్ పట్టుకొచ్చుకున్నాడు, పట్టుకొచ్చి దాన్ని అంతకుముందు నడుపుడు కూడా నేర్చుకోలేడు, అటువంటిది ఎక్కడెక్కడే బండి ఎక్కిండు. ఓసారి లేస్తే బిడ్డ అద్దునానా అని అన్న, ఇన్లే నడిపిండు కొన్ని రోజులు. నడిపి ఏం చేసిండు, ఇది నడవదమ్మా, ఇంకా మెకానిక్ దొలకచ్చుడు చేసుడు ఇబ్బంది అవుతుంది, అమ్మ నేను ఒక ఛానల్ పెట్టుకుంటా అమ్మ అన్నాడు. సరే నాన్న నువ్వు ఎదగాలనుకుంటే పెట్టుకో అని చెప్పిన.
ఆ భగవంతుడు ఆ ఛానల్ తోటి ఇవన్నీ గొప్ప పేరు తెచ్చింది. ఉమ్. గొప్పగా బతికితే అంతే చాలు, ఆస్తులు కూడా ఏం వద్దు అనుకుంటా నేను. ఏం వద్దనుకుంటున్నా. వద్దు, ఆస్తులు మనకేం పని చేయవు. ఉమ్. మన పేరు ఒకటి మంచి పని చేస్తుంది. ఉమ్. మంచితనంగా బతకాల బిడ్డ అన్నది ఒకటి నేర్పిన, ఉహు. మంచిగా బతుకుతుంది. అన్న ఇప్పుడు అమ్మ ఇచ్చిన పాటల్లో మీకు ఏది ఇంకా దచ్చన వారింట్లో కాకుండా ఇంకేదన్నా బెస్ట్ సాంగ్ అనిపించింది అసలుకి? అమ్మ ఇచ్చిన పాటలు నేను వేరే వాళ్ళ ఛానళ్ళకి కూడా వేయడం జరిగింది. అమ్మతోనే అమ్మ ఇచ్చిన పాట భవ్య ట్యూన్స్ లో ఇప్పుడు ఒకటి ట్రెండింగ్ నడుస్తుంది. ఓ పిల్లగా వెంకటేశ్ చూడకపోతున్న ఆ పాట ఉంది. ఆ ఛానల్ వాళ్ళు ఆ బాలు అన్నకి అప్పుడు నేను పాట ఇచ్చిన. వద్దు వద్దనగా సెంచలోల గంగమని సెంచలోల గంగమని వాడవాడ తిరిగిన సెంచలోల గంగమని వాడ దొరకదే సెంచలోల గంగమని. వద్దు వద్దనగా సెంచలోల గంగమని మాలెత్తుకొస్తివే సెంచలోల గంగమని. ఊరు ఊరు తిరిగిన సెంచలోల గంగమని నీ ఊరు దొరకదే సెంచలోల గంగమని. అట్లా చాలా బాగా ఇప్పుడు చాలా మంచి మంచి పాటలు. ఏది కూడా చెప్పిన దారిలోని దస్తులు వరిసి నా గంగరాజు ఎక్కడెళ్ళిపోతున్నవయ్యో నా గంగరాజు. ఎగరాని మేఘల మీద నా భాగ్యవతి జూజమాడబోతున్ననమ్మో నా భాగ్యవతి. జూజాల ఆటల వాడి గంగధరి నన్నాది మరువాకయ్యో నా గంగధరి. అన్న అమ్మతోనే ఎప్పుడన్నా పాట తీపియాలని అనిపించింది అన్న? అవును, మొన్న ఇక్కడ బతుకమ్మ పాట ప్లాన్ చేసిన, అదేందో గానీ నాకు ఫుల్ ఫీవర్, ఇంకా ఫుల్ ఫీవర్ లేవలేకపోయినా. ఆ చెల్లె వాళ్ళకి ధరణి చెల్లె వాడింది, ఆ చెల్లె కూడా ఫుల్ ఫీవర్. ఆయన సరే చెల్లెమ్మ ఇక తర్వాత చేద్దాంలే పాట అని చెప్పేసి ఆపడం జరిగింది. నెక్స్ట్ వచ్చే పాట బ్రహ్మాండంగా అమ్మతో మంచిగా ఇస్తా. అట్నే మధ్యలో కూడా ఒక ఫోక్ పాట పాడిపిస్తా, అట్నే అమ్మవారి పాట కూడా పాడిపిస్తా. అది పాట పాడమ్మ, పోషమ్మ పాట. సల్లిల్ల తానాలు రా తమ్ముడా పోతలింగానికి సాలకే తంబాలు రో తమ్ముడా పోతలింగానికి సాలకే తంబాలు రో తమ్ముడా పోతలింగా. నీ గడప కుండాలు రా తమ్ముడా పోతలింగ అవి నాగావు పిల్లాలు రో తమ్ముడా పోతలింగ అవి నాగావు పిల్లాలు రో తమ్ముడా పోతలింగన్న. ఇయ్యల్ల ఈ రోజున తమ్ముడా పోతలింగన్న సాకాలి పుల్లయ్యరో తమ్ముడా పోతలింగ అవి బట్టాలు ఉక్కడాట తమ్ముడా పోతలింగ. తెల్లని సీర మీద తమ్ముడా పోతలింగ అది ఎర్రని రక్తామురో తమ్ముడా పోతలింగ రక్తం వడ్డాదిరా తమ్ముడా పోతలింగన్న బట్టాలు ఉత్కావురో తమ్ముడా పోతలింగన్న. అమ్మ ఇప్పుడైతే బతుకమ్మ పాటలు అంటే మొత్తం డీజే పెట్టుకుని బతుకమ్మ ఆడుతున్నారు. అప్పుడైతే అదే బతుకమ్మ పాట ఇది ఇచ్చిన. గుతగూతల పుంజు ఇయాలో గూతల్లది పుంజు ఇయాలో కూసెన మా ఊరి ఉయ్యాలో గుమ్ముల్ల మీద ఉయ్యాలో ఆటల కోడి ఉయ్యాలో ఆటల్లది కోడి ఉయ్యాలో ఆడెన మా ఊరి ఉయ్యాలో అరుగుల్ల మీద ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరామ ఉయ్యాలో రమ రమ రమనంది ఉయ్యాలో రగమెత్తరాదు ఉయ్యాలో. అట్లా ఇట్లా తీసుకుంటామని నాయుడు నల్లు ఇయ్యాలో దండుకువా ఇది ఇయ్యాలో దండువైన నల్లు ఇయ్యాలో చల్లంగా వస్తే ఉయ్యాలో దాని ఆటల గొడుగు ఇయ్యాలో దాంగరుల మీద ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమణే శ్రీరామ ఉయ్యాలో రమ రమ నది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో తొక్కునే బుదే ఉయ్యాలో మొక్కుదునే నిన్ను ఉయ్యాలో తొక్కేము తెలిసేరు ఉయ్యాలో మొక్కి తెలవరాదే ఉయ్యాలో పచ్చ పచ్చని గుళ్ళు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్ళు ఉయ్యాలో పచ్చని పర్వతాల ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో తెల్ల తెల్లని గుళ్ళు ఉయ్యాలో తెల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో తెల్లని ఎముడాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో నల్ల నల్లని గుళ్ళు ఉయ్యాలో నల్లయమ్మ గుళ్ళు ఉయ్యాలో నల్లయి నాంపెల్లి ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాఘవేంద్రరాజు ఉయ్యాలో.
అన్న ఇప్పుడు మీరు అమ్మతో ఈ బతుకమ్మ పాట తీపిస్తే మీరు కూడా ఇట్లా డీజే లాగా తీపిస్తారా లేకపోతే ఈ పాతకాలం పాతకాలమే పాతకాలమే పాతకాలం అక్క. పాతకాలం అదే న్యాచురల్ కదా అక్క, మనం కోరుకునేది అది. కానీ ఇప్పుడు అది నేచురల్ లేదు కదా అన్న, అసలు లేదు మొత్తమే ఇప్పుడు బతుకమ్మ టిక్ 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 ఇట్లుంది. అదే అంటున్నా. అందుకనే మీరు తీపిస్తే ఇవాళ ఇదో ఇప్పుడు అప్పుడు వంగి కొట్టేటోళ్ళు ఇప్పుడు నిలబడి కొడుతారు చప్పర్లు. అంటే కాలం మొత్తం మారిపోతుంది. మారిపోతుంది. అప్పటి కాలం బతుకమ్మ గాని అప్పటి కాలంలో ఉన్నవి ఏవి లేవు. అప్పటి కాలంలో నాని పాట పాడే మనిషి వచ్చేదాకా ఎదురు చూస్తారు. రామ్మ పాట పాడాలి కదా, నువ్వు వస్తేనే కదా ఆడుకుంటాం అని చూస్తారు. ఇప్పుడు అవి అన్ని అవసరం లేవు, డీజే పెడతారు, వాళ్ళు ఇష్టం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దుంకుతారు. కానీ ఇక మనం పాత ఇప్పుడు ఏం చేస్తాయి పని చేయి, ఆ డీజేల కాడ ఏం చేస్తాయి ఏం చేయరు. నాటు వంటలు ఏమంటారంటే కొంచెం డీజేలు బంద్ చేయరు, ఇది సంవత్సరానికి ఒకసారి సంప్రదాయంగా ఆడుకుందాము అని అంటే అప్పుడు నేను ప్రతి సంవత్సరం బతుకమ్మ పాట పాడతా. ప్రతి సంవత్సరం పాడతారు. ప్రతి సంవత్సరం నేను వాడేదాకా ఎవరు వాడరు, పాడతా. అంటే బయట కూడా మీలో మంచి ఆదరణ ఉంది అన్నట్టు బతుకమ్మ పాటలు మిమ్మల్ని పిలుస్తారు, అసలు పిలుస్తారు. బతుకమ్మ నేను ఆడబెట్టిపోయినా నా పంది కాకుండా రామ్మ నువ్వు 5 చుట్లు ఫస్ట్ ఆడుకున్నాక వాళ్ళు డీజేలు పెట్టుకుని ఏమని చేసుకొని ఫస్ట్ అయితే నువ్వు 5 చుట్లు పాట పాడంటారు. పాడతా, ప్రతి సంవత్సరం పాడతా. అన్న మీకు సిరిసిల్ల వేములవాడ రాజన్న దగ్గర, అసలు ఒక్కసారి మీ నోటి వెంట వేములవాడ రాజన్న పాట వినాలని ఉందన్న. తప్పకుండా పాడతాము. ఏమో చూసి నెలిసి నవ్వయ్యా రాజన్న అని అది ఉంది పాట. అంతగానో నేను వాడలేదని కానీ గుంపు చింతలు చూసినవా రాజన్న, గుండాలే చూసినవా రాజన్న. కానీ దగ్గర దగ్గర ఉంది, కానీ నా మైండ్ లో కూడా జ్ఞాపకం ఉన్నది. కానీ ప్రతిసారి పోస్తుంటా దర్శనానికి, నాకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు పోతా, ఎప్పుడు రమ్మంటే దేవుడు అప్పుడు పోతా, దర్శనం చేసుకుని వస్తా. ఇంకెవరైనా ఎక్కడి నుండి వచ్చినా దర్శనానికి నేను పోయినాక అన్న ఇట్లా మనోళ్ళే అంటే దర్శనానికి అట్లా తీసుకుపోవడం కూడా జరుగుతుంది. అన్న అసలు చాలా సంతోషంగా ఉంది అన్న. అసలుకి అమ్మతోని మీ ఇంటర్వ్యూ అసలుకి ఎంత అంటే అమ్మ ద్వారా సేకరించిన పాటలు ఈ కాలంలో కూడా మీరు ఇంకా అమ్మని అడగడం అంటే ఎవరు ఎందుకు మేము రాసుకుంటాము అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ కాలంలో కూడా మీరు అమ్మ పాత పాటలు అన్ని సేకరించి అసలు మళ్ళీ పాత పాటలు అన్ని పునరుద్ధరించుకుంటా ఒక పాటని మా కోసం తీసుకొని వస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అంత దూరం నుంచి వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు కూడా మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.